ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మాట మనకు ధైర్యాన్ని ఇస్తుంది, దేవుని మాట మనకు నెమ్మదిని ఇస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. కనుక ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథంలో నుంచి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనమును చదువుకుందాం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగల వాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలం ప్రభు తన వాక్కుతో మనలను దర్శిస్తూ ఉన్నాడు, మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా కూడా తమ నోటికి కళ్ళెము పెట్టుకొనకుండా కదండి, మరి ఇష్టానుసారంగా మాట్లాడుతూ మరలా నేను భక్తి కలిగిన దానను, భక్తి కలిగిన వాడను అని మరి అనుకున్నట్లయితే వారిని వారు మోసపరుచుకోవటమే, ఆ భక్తి వ్యర్థమే. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయకాలం. ఈ లోక మనుషులలో ప్రభు మనలను ప్రత్యేకించాడు. ఈ లోకములో నుంచి ఆయన ప్రత్యేకించబడిన జనాంగముగా, ఆయన పరిశుద్ధ జనాంగముగా, విశ్వాసులుగా పిలువబడుతున్న మనమందరము కూడా అవును ప్రియ దేవుని బిడలారా, మన నోటికి కళ్ళెము పెట్టుకునే వారముగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అవును, ఎంతో మంది దేవుని బిడలుగా మరి పిలువబడుతున్న వారు వారి జీవితాల్లో ఎన్నో విధాలుగా వారి నోటితో మాట్లాడుతూ ఉంటారు, దుర్భాషలాడుతూ ఉంటారు. అదే నోటితో దేవుని వాక్యము చదువుతూ ఉంటారు, ప్రార్థిస్తూ ఉంటారు. అలా ప్రార్థిస్తూ వారిని వారు మోసపుచ్చుకుంటున్నారు అని దేవుని యొక్క మాటలు మరి మనం చదువుకున్నాం. చూడండి, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. ఇదే వచనము ఇంకొక అనుభవం, ఇదే అనుభవం ఇంకొక వచనంలో ఉంది. 22వ వచనం, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారై ఉండాలి అని. చూడండి, ఇక్కడ వినేవారుగా ఉండాలి, మాట్లాడేవారుగా కాకుండా. అధికమైన మాటలు, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక మన భక్తిని, మన పరిశుద్ధ ప్రవర్తనను కాపాడుకునే అనుభవములో వినేవారుగా ఉండాలి. మరి మన నోటికి కళ్ళెం పెట్టుకునే అనుభవంలో అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయాన్ని మోసపరుచుకునే అనుభవంలో మనము ఉండకుండా దేవుని ఎదుట యథార్థవంతులుగా నిలిచి ఉన్నప్పుడు అవును ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఆయన ఎంతో మంది నా జీవితంలో ఆశీర్వాదం లేదు, నా జీవితంలో ప్రతిఫలం లేదు, ఎన్నో ప్రార్థనలు చేస్తా ఉన్నాను కదండి, ఆశీర్వాదం లేదు అంటూ ఉంటారు. కానీ మన నోటికి కళ్ళెం పెట్టుకునే అనుభవంలో ఒకవేళ మనం తప్పిపోయి ఉన్నామేమో, వినే అనుభవంలో తప్పిపోయి ఉన్నామేమో. ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రభువా, మాట్లాడడానికి నిదానించే అనుభవము, వినడానికి వేగిరిపడే అనుభవము నాకు నేర్పించు నాయన. నా నోటికి కళ్ళెము పెట్టుకునే అనుభవం నాకు నేర్పించు నాయన. లేకపోతే నా భక్తి వ్యర్థము అని నీ వాక్యము తెలియజేస్తా ఉంది ప్రభువా. నా హృదయాన్ని మోసపరుచుకోకుండా ఈ యొక్క నోటి ద్వారా మరి అపవిత్రమైన మాటలు, పరిశుద్ధకరమైన వాక్యము, ప్రార్థన రెండు కూడా మరి దేవుడు అంగీకరించుడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యపు వెలుగులో సరి చేసుకొని దేవునికి అంగీకార యోగ్యంగా మన జీవిత దినాలను ముందుకు కొనసాగిద్దాం. తద్వారా ఆయన మన జీవితాలను, మన కుటుంబాలను, మన బిడలను అనేకులకు దీవెనకరముగా ఆయన మార్చనయున్నాడు. దేవుని వాక్యానికి లోబడిన వారిని ఆయన ఉన్నత మరి అవును అనుభవములో, ఉన్నత ఆశీర్వాదపు అనుభవములో అవును ప్రియ దేవుని బిడ్డలారా ఆయన నిలబెట్టే దేవుడు. కనుక మన భక్తి వ్యర్థంగా అవును అన్యుల మధ్య దూషణ పాలుగా మన భక్తి అవును దుష్టునికి అవకాశం లేకుండా, మరి లోక మనుషులకు అవకాశం లేకుండా, ఇదిగోమ్మా ఈమె ప్రార్థన చేస్తుంది, ఈయన ప్రార్థిస్తాడు, కానీ వారి నోరు చూస్తే వారి నోటికి కళ్ళెం పెట్టుకోరు, ఏ మాటలు పడితే ఆ మాటలు పలుకుతూ ఉంటారు అనే అనుభవంలో మనము ఉండకుండా అవును ప్రియ దేవుని బిడ్డలారా
మన మాట కృపా సహితముగా ఉండే విధంగా, మన మాట రుచికరముగా, ఉప్పు వేసిన అనుభవములో రుచికరమైన మాటగా, వినే అనుభవములో వేగిరిపడే అనుభవంగా మనము ఉండాలి. ఈ ఉదయకాలం అటువంటి అనుభవం ఒకవేళ మనలో లోపించి ఉంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారా మరలా ఆ అనుభవాన్ని మనము పొందుకుందాం. మన భక్తి మరి నూరంతలుగా, అవును మన భక్తి వ్యర్థము కాకుండా అది మన తరతరాలు కూడా, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భక్తి కలిగిన అనుభవంలో వారిని నడిపించడానికి అది ఉపయోగపడాలి, కానీ మన భక్తి వ్యర్థము కాకూడదు. మరి ఈ ఉదయకాలము నీ పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా నీ ఆధ్యాత్మిక జీవితంలో నిన్ను నీవు సరి చేసుకున్నప్పుడు, నీ పరిస్థితులన్నీ ఆయన సరిచేసే దేవుడు, నిన్ను బాగు చేసే దేవుడు, నిన్ను విడిపించే దేవుడు, నిన్ను స్వస్థపరిచే దేవుడు, నీకు కలిగిన భయముల నుంచి ఆయన నిన్ను విడిపించే దేవుడు. ఈ దినమంతటికి కావాల్సిన దేవుని మెండైన కృపను కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, నాయనా నీ యొక్క మాటలు తండ్రి మేము వినేవారముగా ఉండాలి. మా నోటికి కళ్ళెం పెట్టుకోవాలి ప్రభువా. తండ్రి, మా నోటికి కళ్ళెము పెట్టుకోకుండా మా నోటి మాటలు ఏ మాటలు పడితే ఆ మాటలు మాట్లాడుతూ మా హృదయాలు మోసపరుచుకుంటూ మరలా మేము భక్తి కలిగిన వారమని మమ్మల్ని మేము చెప్పుకోవడం, మమ్మల్ని మేము మోసపరుచుకోవడమే, ఆ భక్తి వ్యర్థమే. ఈ ఉదయ కాలం నీవు మాట్లాడావు, హెచ్చరించావు. అవును ప్రభువా, వినే అనుభవంలో మమ్మలను ముందు ఉంచండి తండ్రి. ఈ మాటలు విన్నా నీ ప్రియ బిడ్డలను దర్శించండి ప్రభువా. అయ్యా, నీ బిడ్డలు భక్తి విషయంలో పరిపూర్ణులుగా ఉండాలి, కానీ వారి భక్తి విషయంలో దిగజారిపోకూడదు. వారి భక్తి వ్యర్థము కాకూడదు. వారి పరిశుద్ధత జీవితం వ్యర్థం కాకూడదు. అవును ప్రభువా తండ్రి, నీ బిడ్డలు ఈ లోకానికి మాదిరిగా ఉండాలి. ఈ లోక ప్రజలకు వెలుగుగా ఉండాలి. ఈ లోక ప్రజలకు బలమైన సాక్షులుగా ఉండాలి. నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండాలి ప్రభువా. తద్వారా వారి జీవితాల్లో కలిగిన ప్రతి శోధన, ప్రతి ఇరుకు, ప్రతి ఇబ్బంది, ప్రతి భయము, ప్రతి కొరత నీవు తీర్చే దేవుడో. నీ బిడ్డలు ఈ దినం తలపెడుతున్న వారి పనుల్లో తోడుగా ఉండమని, నీ కృపతో ఆవరించి ఉండమని, నీ సంరక్షణకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.